హాయ్ అండి అందరికీ. బయట లహాన్వి వాళ్ళ డాడీ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నేను కూడా రెడీ ఆటో కోసం అన్నట్లు బయటికి వచ్చాను. ఆటో రావట్లేదు ఎంతకీ కూడా. లహాన్వికి అయితే ఆటో ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టు వెయిట్ చేస్తుంది. ఆటో అంటే చాలా ఇష్టం కదా. ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు? యాక్చువల్లీగా నాకు చెవు నొప్పి ఉంది కదా, చెవుకి స్కాన్ రాశారన్నట్లు. ఆ స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని అలానే డాక్టర్కి కన్సల్ట్ అవుదామని వెళ్తున్నాము. గో ఆటో అయితే ఎంతసేపు అయినా రావట్లేదు. అప్పుడు ఎక్కడికైనా మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే రెడీ అయ్యేవాళ్ళు, చుట్టాలింటికి వెళ్ళాలంటే రెడీ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏందో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా రెడీ అవ్వాల్సి వస్తుంది. ఏందో జనరేషన్ అలా మారిపోయింది అనిపిస్తుంది ఒక్కోసారి. హాస్పిటల్కి వెళ్తే డల్గా ఎలా ఉన్నవాళ్ళు అలా వెళ్ళిపోయేవారు మా చిన్నప్పుడు. ఇప్పుడేమో హాస్పిటల్కి వెళ్ళినా కూడా రెడీ అయ్యి మంచిగా మ్యాచింగ్ డ్రెస్ అన్నీ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అందరూ వెళ్తున్నారు, ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది. అందుకే రెడీ అయ్యి అయితే వెళ్తున్నాం. లహాన్వి అయితే ఆటోలో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తుంది. కంటిన్యూగా 3 days నుంచి ఆటోలో బాగా తిరుగుతుంది అన్నట్లు. అట్లా ఇట్లా వచ్చేసి అయితే ఆటోలో తిరిగి తిరిగి ఏసార్కి వచ్చేసింది. ఫైనల్గా అయితే ఈరోజు సాయంత్రం చెప్పింది ఆటో వద్దు మమ్మీ అనేసి. లేకపోతే ఎప్పుడైనా సరే వెళ్దామంటే ఆటో ఆటో అనేది 3 days కంటిన్యూగా ఆటోలో తిరిగేసరికి ఇంకా ఆటో వద్దని చిరాకు వచ్చేసిందేమో. రేపు వెళ్దామా మళ్ళీ ఆటోలో అంటే వద్దు మమ్మీ ఇంకా చాలు మమ్మీ అని చెప్తుంది. అప్పుడే చిరాకు వచ్చేసింది. క్లినిక్ అయితే వచ్చేసాం చూడండి. పైన ఫ్లోర్లో అయితే మేడం ఉంటారు ఇక్కడ. ఇంతకుముందు 2 times కన్సల్ట్ అయ్యాను. ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని వచ్చామన్నట్టు. రిపోర్ట్ చూపిస్తే ఎలా ఉందనేది చెప్తారు మేడం అనేసి. లహాన్వికి అయితే కొత్త ప్లేస్లో పోయినా పాత ప్లేస్లో పోయినా చెయ్యి పట్టుకోవద్దు నేనే నడుస్తా అన్నట్లు పోతుంది చూడండి. ఈరోజు స్కూల్ హాఫ్ డేనే కదా, తొందర వచ్చేసింది. ఇంకా ఆటో ఎక్కేసరికి ఫుల్ హ్యాపీ. ఇంకా బయటికి వచ్చినామంటే ఇంకా ఫుల్ హ్యాపీ. లిఫ్ట్లో ఎక్కాలంటే చాలామంది పిల్లలు కొద్దిగానే భయపడతారు, కానీ లహాన్వికి లిఫ్ట్ అంటే చాలా ఇష్టం. ఎక్కిన తర్వాత మేము క్లోజ్ చేయకపోయినా డోర్ తనే క్లోజ్ చేయడానికి పోతుంది అన్నట్టు. ఇప్పుడైతే చెవుది ఎలా ఉందో ఏమో చూద్దాం అనేసి నేను కూడా వెయిట్ చేస్తున్నా. చాలా రోజులైంది కదా, అవి ఇవి ఏవి తినకుండా డైట్ మెయింటైన్ చేస్తున్నా. చెవు గురించి అటికి తగ్గిపోయింది అని చెప్పి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఫైనల్గా అయితే క్లినిక్ అయితే పైకి రీచ్ అయ్యామండి. ఎలా ఉందో చూయించుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.